గుడ్ మార్నింగ్ గైస్, ఐ హోప్ మీ అందరు బాగున్నా అనుకుంటున్నా. నా పేరు చందన్. వెల్కమ్ టు చందు బ్లాగ్స్ తెలుగు. ప్రసన్న విహాన్ ఇంకా వాడు పడుకున్నారు, ఇప్పుడు లేస్తారు. ఇంకా నైట్ లేట్ అయిపోయింది బాగా. అండ్ యా, తను లేస్తారు, క్లీన్ చేద్దామని చేస్తూ ఉన్నాను. అండ్ గైస్, ఒక చిన్న సజెషన్ ఏంటంటే, నెవర్ ఎవర్ ఎవర్ యూజ్ ఫ్లోర్ క్లీనింగ్ డిటర్జెంట్స్ ఉంటాయి కదా, కింద అన్నీ లైక్ కెమికల్ క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదా, లైజాల్ అవన్నీ కూడా. అట్లాంటి నెవర్ ఎవర్ ఎవర్ యూజ్ అట్లాంటివి అస్సలు యూజ్ చేయకండి ఇంట్లో. అవి కెమికల్ బేస్. అసలుకి కెమికల్స్ మనకి ఫ్లోర్ అంతా అతుకునే ఉంటాయి, అసలు ఎక్కడికి పోయి. ఎస్పెషల్లీ ఇంకా కిడ్స్ ఉన్న ఇంట్లో ఏంటంటే క్రాలింగ్ పాకే కిడ్స్ ఉంటారు కదా, ఇట్లా అంబాడే కిడ్స్ ఉంటారు కదా, అట్లాంటి కిడ్స్ ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు అసలు అట్లాంటి యూజ్ చేయకండి. చాలా తప్పు చేసాం ఒకప్పుడు తెలియకుండా. మొత్తం విహాన్ చిన్నప్పుడు కూడా ఇలానే మొత్తం ఇల్లు ఏంటంటే అప్పుడు తెలియదు కదా, అప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇవన్నీ కూడా తెలియదు. ఇల్లు నీట్గా ఉండాలి, స్టెరైల్గా ఉండాలి, బ్యాక్టీరియా అట్లాంటివి ఉండొద్దు అని చెప్పేసి ఒక తర్వాత ఇల్లు అంతా అప్పుడప్పుడు ఫుల్ అట్లాంటి లైజాల్ అవన్నీ వేసి డైలీ 2 times లాగా క్లీన్ చేసేస్తుండే, ఎందుకంటే స్టెరైల్గా ఉండాలి, ఎన్విరాన్మెంట్ నీట్గా ఉండాలి విహాన్ కోసం అని. బట్ దట్స్ ఎ వెరీ 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 రాంగ్ థింగ్ యాక్చువల్లీ. అలాంటిది అస్సలు చేయకూడదు. ఇవన్నీ కూడా ఇట్లాంటి ఇష్యూస్కి కాంట్రిబ్యూట్ అవుతాయి అనమాట. కెమికల్ ఏంటంటే పిల్లలు మొత్తం ఇంట్లో అంబాడుతూ ఉంటారు కదా, అక్కడక్కడ అంబాడుతూ ఉంటారు. మొత్తం బాడీ అంతా కూడా మనకి బాడీ పైన కూడా మైక్రోబయామ్ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ బ్యాక్టీరియా యాక్చువల్లీ. అది మంచిది, ఆ బ్యాక్టీరియా అనేది మంచిది యాక్చువల్లీ. ఇట్లా అంబాడినప్పుడల్లా ఆ కెమికల్ తోటి టచ్ అయ్యి ఇంటరాక్ట్ అయ్యి ఆ బాడీలో ఉండే ఏంటంటే మైక్రోబయామ్ చచ్చిపోతుంది. అండ్ అది కాకుండా కిడ్స్ ఇంకా కింద ఎక్కడంటే అక్కడ పడి తింటూ ఉంటారు, చేయి నాట్లో ఉంటారు, నోట్లో పెట్టుకుంటారు చేతులు చిన్నప్పుడు. అవన్నీ కూడా ఆ కెమికల్ అంతా కూడా నోట్లోకి పోతుంది. ఇట్ విల్ డిస్టర్బ్ ద గట్ బ్యాక్టీరియా యాక్చువల్లీ. అక్కడే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, అన్నీ పెరుగుతుంది. ఆ ఏజ్ నుంచే కరెక్ట్గా మనకి అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి. కానీ బట్ తెలియక చేసే తప్పులు ఇవన్నీ. అందుకే ఐ డోంట్ యూజ్ కెమికల్స్, అస్సలు యూజ్ చేయట్లేదు. ఇంట్లో ఏ రకమైన కెమికల్స్ కూడా యూజ్ చేయను. ఆకలికి బాసనలు దోమే సబ్బు కూడా మంచిది. ఏంటంటే బూడిద, ఇంకోటి ఏదో బూడిద, ఇంకో సంథింగ్ ఏదో దాంతో చేసిన సబ్బు అట్లా ఉంటుంది, అదే వాడతాను. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కూడా అది బాసనలతో మీరు చేంజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అండ్ ఆల్సో ఇంకా ఇంట్లో అసలు యూజ్ చేయను, ఇది యూజ్ చేస్తాం. బెటర్ ఇవి యాక్చువల్లీ. కొన్ని ఉంటాయి ఇంకా రోబోమాప్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకోండి. యాక్చువల్లీ రోబోమాప్స్ తీసుకుంటే ఏంటంటే చాలా తక్కువ వాటర్ యూజ్ చేస్తే ఇంటిని కూడా చాలా నీట్గా పెట్టేస్తుంది అనమాట. సో అందుకోసానికి నేను రోబోమాప్ ఇది తీసుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం కార్లకు కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడో తీసుకున్నాను, పనికి వస్తుంది అనమాట ఇది. అండ్ అఫ్ కోర్స్ పేస్ట్లో కూడా ఫ్లోరైడ్ ఫ్రీ ఉండేది అయితే మ్యాక్సిమం వాడతాం. మీకు ఇది కొన్ని బెంటోడెంట్ అని కొన్ని ఫ్లోరైడ్ ఫ్రీ ఉంటాయి అనమాట. అట్లాంటి పేస్ట్ అయితే బెటర్ ఉంటుంది. కొన్నిట్లో మ్యాక్సిమం ట్యూబ్ పేస్ట్లో ఫ్లోరైడ్ అని ఉంటుంది. అవి ఎప్పుడైనా ఒకసారి ర్యాండమ్గా అవి వాడతాం, కానీ మ్యాక్సిమం విహాన్కి బెంటోడెంట్ ఇది ఫ్లోరైడ్ ఫ్రీ ఉన్నది వాడతాం. ఏ రకమైన కెమికల్స్ పోకుండా చూసుకుంటాం మ్యాక్సిమం. అంటే నా కాన్సెప్ట్ అయితే అదే. ఇప్పుడు ఉన్న కెమికల్స్ బాడీ నుంచి ఫ్లష్ అవుట్ చేయడమే, ఆ టాక్సిన్స్ అన్ని రిమూవ్ చేయడమే చాలా కష్టము. దానికి తోడు ఇంకా ఎడిషనల్గా ఇవన్నీ వెళ్తూ ఉంటే ఇంకా కష్టం అవుతుంది, ఇంకా లేట్ అవుతుంది, ఇంకా ట్రీట్మెంట్ అనేది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. అందుకే బట్ వీ హ్యావ్ టు స్టాప్ దీస్ కైండ్ ఆఫ్ కెమికల్స్ ఫస్ట్లీ మనం ఇట్లాంటి కెమికల్స్ అన్ని ఆపేసేయాలి. ఎక్కడ టాక్సిన్స్ ఇంకా బాడీలోకి వెళ్ళకుండా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ అది. ఒక మనిషి ఆరోగ్యంగా బతకాలంటే ఐ బిలీవ్ ఇన్ 4 things అండి. ఫస్ట్ వచ్చేసి క్లీన్ ఎయిర్, మంచి గాలి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వచ్చేసి మంచి వాటర్. యాక్చువల్లీ క్లీన్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోజు తాగే వాటర్ చాలా నీట్గా ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మంచి ఫుడ్ యాక్చువల్లీ. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మంచి యాక్చువల్లీ ఏంటంటే టాక్సిక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, టాక్సిక్ పీపుల్ ఉంటారు కదా, వాటికి దూరంగా ఉండాలి. దే విల్ పొల్యూట్ యువర్ మైండ్ యాక్చువల్లీ. ఆ మైండ్ ఇక్కడ నీకు పొల్యూట్ ఏంటంటే స్ట్రెస్ లెస్ పడితే అక్కడి నుంచి కూడా ఆరోగ్యం పాడైపోతుంది. సో దీస్ 4 things ఆర్ వెరీ ఎసెన్షియల్. పొద్దున్న లేవగానే మేక్ షూర్ మీరు అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టేసేయండి, మీ విండోస్ అన్ని, డోర్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఇంట్లోనే మీకు మ్యాక్సిమం, బయట కూడా అంత పొల్యూటెన్స్ టాక్సిన్స్ ఉండవు. మీ ఇంట్లో అట్లా క్లోజ్డ్ రూమ్స్లో అన్ని టాక్సిన్స్ పొల్యూటెన్స్ ఉండిపోతాయి. సో మేక్ షూర్ దట్ ఎవ్రీ విండో అండ్ డోర్ ఈజ్ ఓపెన్ ఇన్ ద మార్నింగ్. హెయిర్ సర్క్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్కోర్స్ ఇంకో రీజన్, అవన్నీ కాదు, మనం కూడా మంచిగా ఉండాలి. సో బీ కంపాషనేట్, బీ కైండ్, అండ్ బీ ద రీజన్ ఫర్ సమ్మన్ స్మైల్. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ పుట్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్. యాక్చువల్లీ మీ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు అనుకోండి, నాకు ఆటోమేటికల్ స్మైల్ వచ్చేస్తుంది. Be compassionate and be kind.
And the first thing in the morning I do is taking this CoQ10 actually. CoQ10 supplement ఉంటుంది కదా, అంటే యాంటీ ఆక్సిడెంట్. ఇది కూడా ఒక యాంటీ ఆక్సిడెంటే, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇది CoQ10 అనేది. కనిపిస్తుందా? యా. అండ్ వాటర్ తాగుతున్నప్పుడు జాగ్రత్త, కొత్తగా వచ్చింది ఒక వైరస్, ఆ వైరస్ కాదు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల పక్షపాతం వచ్చేస్తుందంట. విన్నారా దీని గురించి? జీబీఎస్ బ్రేక్అవుట్ అంటే అది పూణేలో ఎక్కువ అవుతుంది. అది వాటర్ కంటామినేట్ అయ్యి అందులో ఏదో కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఉండి అదేంటంటే మన బాడీలోకి వెళ్ళిపోయి నరాలని బలహీనత చేసేస్తుందంట. యాక్చువల్లీ దానివల్ల పక్షపాతం వచ్చేస్తుంది, ఒక పక్క పారలైసిస్ అయిపోతున్నారు, పెద్ద చిన్న తేడా లేకుండా అందరికీ ప్రాబ్లం వచ్చేస్తుందంట. జీబీఎస్ బ్రేక్అవుట్ అని కొట్టి చూడండి, మీరు గూగుల్లో తెలుస్తుంది. బేసికల్ అది ఏంటంటే మన బాడీలోకి వెళ్ళి మిమిక్ చేసేస్తుందంట. బ్యాక్టీరియా ఏంటంటే ఒక మాస్క్ లాగా వేసేసుకుంటుందంటే, ఒక వాడుక భాషలో చెప్తున్నాను, బాడీలోకి వెళ్ళిపోయి అది ఏంటంటే ఒక మన బాడీలో ఉండే నర్వ్స్ ఎలా ఉంటుందో అలా కైండ్ ఆఫ్ ఫామ్ చేంజ్ చేసేసుకుంటుందంట అది. దానివల్ల ఏంటంటే మన ఎప్పుడైనా మన బాడీలోకి కొత్త ఏంటంటే ఫారిన్ ఏదైనా వచ్చిందనుకోండి, ఫారిన్ ఎలిమెంట్, మన బాడీలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ వెళ్ళి అటాక్ చేసేస్తాయంట. ఇది నా బాడీలో ఉండేది కాదు, సంథింగ్ వేరే కొత్తగా వచ్చిందని వీళ్ళు అటాక్ చేస్తాయి అనమాట. అట్లనే అదేంటంటే చూడనీకి ఆ బ్యాక్టీరియా ఏంటంటే ఫామ్ ఎట్లా తీసుకుంటుందంటే మన నరాల లాంటి ఫామ్ తీసేసుకుంటుంది. అరే ఇది నరలా ఉందని చెప్పేసి, కొత్తగా ఉందని చెప్పేసి అది దాన్ని చంపేస్తుంది అనమాట బేసికలీ. అట్లాంటిది ఎక్కడున్నా సరే అదే పని చేస్తుంది. ఇప్పుడు నరం ఎట్టుందో మొత్తం బాడీ అంతా నరాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మన ఫారిన్ ఎలిమెంట్స్ అని మన నరాలను కూడా అటాక్ చేసేసి అవన్నీ చేసేస్తుందంటే దానివల్ల మొత్తం పారలైజ్ అయిపోతుంది, పక్షవాతం వచ్చేస్తుంది. జీబీఎస్ బ్రేక్అవుట్ అని టైప్ చేసి చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. అండ్ మేక్ షూర్ దట్ మంచి వాటర్ అయితే తాగండి. అండ్ ఇంతకుముందు చాలామంది కూడా క్యాన్స్ పట్టుకుంటారు, బయట క్యాన్స్ 20 రూపీస్ క్యాన్స్ ఉంటాయి కదా, ఎక్కువ అక్కడి నుంచి స్ప్రెడ్ అయిందంటుంది. జాగ్రత్త. మేక్ షూర్ మీకు ఇట్లాంటి ఏదైనా మంచి ఫిల్టర్ ఉండేది చూసుకోండి, ఆర్ఓ ఫిల్టర్ ఇంట్లో ఉండేది చూసుకోండి. అండ్ మీ అమ్మ ఆర్ఓ ఫిల్టర్ కొనాలంటే కూడా 20-25 వేలు అవుతుంది. నేను మొన్న వెళ్ళాను అనమాట, ఇంట్లో ఆర్ఓ ఫిల్టర్ కొందామని వెళ్తే అక్కడ చూశాను ప్రైసులు, చూస్తే షాక్ అయిపోయినాయి, ఏంద్రా ఈ ప్రైసులు అని చెప్పేసి. అండ్ తర్వాత ఏంటంటే మనకి రెంటల్ బేసెస్ ఉంటాయి, ప్యూరిఫైయర్స్ కూడా రెంటల్ బేసెస్. ఇది ఉంది చూడు, ఇది యాక్చువల్లీ రెంటల్ బేసెస్. ఇది మంత్కి నేను ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ వాటర్కి 600 to 650 చేంజ్ కడతాను, అంతే అన్లిమిటెడ్ వాటర్ వస్తాయి. అండ్ హ్యాపీగా ఉంది అసలుకి. మీరు నార్మల్ ఫిల్టర్ యూజ్ చేస్తారు అనుకోండి, మీ ఇంట్లో ఆర్ఓ మిషన్ ఉందనుకోండి, డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఏరియా మీరు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ ఏరియాలో ఆల్మోస్ట్ 800 to 1000 TDS ఉంది. ఇట్లా ఇంత హై TDS ఉంటే ఏంటంటే 6 monthsకి 7 monthsకి అందులో లోపల ఉండే ఫిల్టర్స్ మొత్తం చేంజ్ చేయాలి. ఫిల్టర్స్ మొత్తం చేంజ్ చేయాలంటే 5,000 to 6,000 అవుతాయి వాటికి అన్నిటికీ, ఏ ఫిల్టర్స్ అయినా. అండ్ నాకు 5,000 to 6,000 చేంజ్లో నాకు మొత్తం ఇయర్కి సంబంధించిన రెంటల్ వెళ్ళిపోతుంది. అండ్ ఏ ప్రాబ్లం వచ్చినా, లైక్ ఫిల్టర్ చేంజ్ చేయాలన్నా, ఏ కైండ్ ఆఫ్ రిపేర్ వచ్చినా వాళ్ళు వచ్చి చూస్తారు, 0 కాస్ట్లో. ఏ రిపేర్ ఉన్నా వాళ్ళే చూసేసుకుంటారు అనమాట. అండ్ ఇదైతే నచ్చింది నాకు, ఇది కాన్సెప్ట్ నచ్చింది, ఇది బాగుంది. సో ఇఫ్ ఇట్ ఆల్ మీరు ఇంట్లో కొత్త ఫిల్టర్ కొనాలనుకున్నా, లేకపోతే ఫిల్టర్ చేంజ్ చేసి విసిగిపోయి ఉన్నా సరే ట్రై తీసుకోనండి. అండ్ కూపన్ కోడ్ ఇది ఇచ్చినారు, యాక్చువల్ మీరు రిఫర్ చేస్తే మీ కూపన్ ఈ లింక్ యూజ్ చేస్తే మీకు ఇంకా డిస్కౌంట్ వస్తుందంటే. నాకు ఒకటి లింక్ పంపించారు, ఇఫ్ ఇట్ ఆల్ మీకు ఎవరికైనా రిఫర్ చేస్తే వాళ్ళకి కొనుక్కున్న వాళ్ళకి ప్రైస్ తగ్గుతుందని చెప్పేసి ఉంది. ఇఫ్ ఇట్ ఆల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద లింక్ ఇస్తాను, చెక్ ఇట్ అవుట్. గుడ్ మార్నింగ్ డియర్. ఏందా నవ్వు? దాబుజ్జి దోశ తిందాము పొద్దున. చూపి అలాగే ఫ్లోరల్ పట్టిందా? ముద్దు కంటించుకున్నావు అంతా. చూడవా నాతో మ్యాచ్? ఈరోజు మా ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ. ఎలా ఉంది విహాన్? బాగుందా? ఎట్లుంది బేటా? ఎమ్మి ఉందా? కాలుతుందా? రే 4 కాలితే ఏం తిన్నీకి రాదు బేటా. ఎట్లుంది? తిని చూడు, బాగుందా? ఎస్ అంటే ఎస్ అంటే నేను చేసినట్టు కాదు, మంచిగా ఉంది, తినాలని అర్థం దానికి. మ్యాచ్ ఇట్లా ఎవరైనా మంచి క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో కలిసి చూస్తే ఇట్లాంటి ఫైనల్స్ మంచిగా ఉంటుంది కదా. మేము అసలు క్రికెటే చూడదు, నేను చూస్తుంటే అయిపోతుంది, ఎప్పుడైపోద్ది అంటారు. ఒకప్పుడు విపరీతంగా ఆడుతుండే క్రికెట్, ఆడేది కాదు, చూసేది కూడా తగ్గిపోయింది.
ఫైనల్ మ్యాచ్. నిన్ను చూసేటప్పుడు నేను వద్దన్నట్టు మాట్లాడుతున్నాను. అప్పుడప్పుడు ఎప్పుడైపోతుంది అను అది ఊరికే. అవును, నీ రూమ్ లో నువ్వు చూసుకో, నేను అస్సలు డిస్టర్బ్ చేయలేదు. నేను చూసేది ఇక్కడ, ఇక్కడికి నువ్వు చూస్తే మరి ఎప్పుడు వికెట్లు పడిపోతాయి అన్నట్టు ఉంటుంది. మరి ఉంది అన్ని నా రూమ్ లో కూర్చొని చూసుకుంటా. ఇక్కడ కూర్చొని చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ హాల్లో కూర్చొని చూస్తే మ్యాచ్ మంచిగా అనిపిస్తుంది కదా. ఎంజాయ్ చేసుకోండి, నాతో పక్కన కూర్చొని ఆడుకోండి, ఇద్దరు పక్కన కూర్చోండి. మా మ్యాచ్ లో పడి మాడిపోయింది కదా మొత్తం. ఇప్పుడు ఆ వస్తుంది చూడు, వాసన బట్టి పైన వస్తుంది. ఇక చందు మాడిపోయింది అని ఫోన్ చేస్తాను మళ్ళా. రిమోట్ ఇలా మ్యాచ్ స్టార్ట్ అయింది, ఇద్దరు ఉన్నారు ఇలా. రిమోట్ మ్యాచ్ స్టార్ట్ అయింది మన ఇన్నింగ్స్. రిమోట్ ఇవ్వరా అంటే ముడ్డు చూపిస్తాడు. రిమోట్ ఇవ్వరా అంటాడు. రిమోట్ ఇవ్వరా అంటూ చేతిలో కాలు పెడుతున్నాడు. రిమోట్ ఇవ్వ, రిమోట్. 6 in the last innings. ఎక్కడికి వచ్చింది తెలుసా సార్? ఏం తీసుకొని వచ్చినావు సార్? ఏం కావాలి కన్నా? ఎట్లా కూర్చుంది చూడు, పెద్ద మనిషి కూర్చున్నట్టు. ఏంటి విహంగా హెల్ప్ చేస్తుందా? ఏం చేస్తున్నావు కన్నా? చింపేసి అందేసి. వెరీ గుడ్ విహాన్. అందరు ఏదో ఒక పని చేసుకోవాలి ఇట్లా. నువ్వు చీతీసేవాడు చెప్తాడు. తీసుకో, చింపు నాన్న. వెరీ గుడ్ విహాన్. ఒక్కసారి నేర్పిస్తే చాలు, ఇట్లా ప్రో అయిపోతాడు విహాన్. ఎంత మంచిగా పెడుతుండో. అమ్మ వెళ్ళిపోయింది, పెట్టండి చింపి పెట్టేసి. అమ్మ వెళ్ళిపోయిందని పని తప్పించుకోవట్లేదు. వెయిట్, చింపేసి పెట్టేసి. వెరీ గుడ్ నాన్న. బాబా సూపర్ అవుతాను. అంతే పెట్టేసి. అది యా, టాస్క్ కంప్లీటెడ్ విహాన్. హై ఫై. ఎస్, క్యాప్ పెట్టే, మూత పెట్టేసి. యా, హై ఫై. టాస్క్ కంప్లీటెడ్ విహాన్. ఉమెన్స్ డే కింద గిఫ్ట్ అయితే ఏమి ఇవ్వలేదు, సో దానికి కంపెన్సేట్ చేస్తూ ప్రసన్నకి ఇప్పుడు చికెన్ అయితే వండి పెడుతున్నాను. నేను విహాన్ ఇప్పుడు ముగ్గురం వెళ్ళి చికెన్ తీసుకుని వచ్చినాం. సార్ చికెన్ షాప్కి వెళ్ళంగానే ఇట్లా వెళ్తాడుగా, ఏదో ఆ కేజీ చికెన్ కొట్టు అన్నట్టు ఇట్లా చెప్పేటట్టు ఇట్లా పెద్ద మనిషి లాగానే వెళ్తాడు, చికెన్ షాప్కి వెళ్తాడు. అండ్ మా వాడే తిందని ఇక్కడే ఉంటాడు. అసలుకి చికెన్ అయ్యేదాకా ఇన్నే ఉంటాడు. ఏంటన్నా ఏం కావాలి? క్లోజ్ చేయ, అట్లా చేయొద్దు నాన్న. మరి ఇప్పుడు చూసి తాగుతారా? వాడేనా పొద్దున్న తాగలేదు, ఎందుకు ఇప్పుడు తాగుతున్నా మళ్ళా? ఒరే, పచ్చిది ఉంటే కొరుకుతాడు, ఇట్లా గిచ్చాలనిపిస్తుంది అంటే చికెన్ చూస్తే. చికెన్ కూర వండుతున్నాడు. వేసేయి. ఇంకేం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? చికెన్ కూర వండుతున్నాడు విహాను. ఏం చేయాలి? దాంట్లో వేయాలా? ఓకే. నవ్వొస్తుందా నీకు వండుతుంటా చికెన్? ఒక్కొక్క పీస్ తీసి అని లేపుతున్నాడు. తొందరగా ఉండండి, ఎంతసేపు అని చెప్పి చెప్తున్నాడు మాకు. ఓకే, అట్లా పిసుకద్దు, పాడేది ముక్క. వాట్ యు వాంట్? చికెన్. చికెన్ ముట్టుకోకు, నేను చేస్తున్నా కదా, ముట్టుకోకు. అండ్ చాలా మంది అడుగుతున్నారు కదా, ఒక షార్ట్ వీడియోలో పెట్టాను కదా మీరు చికెన్ చేసిన రెసిపీ పెట్టాను అని, అదే చేస్తున్నాను. అది ముట్టకరా, ముట్టుకుంటూనే ఉన్నాడు చికెన్ వచ్చేసి. బుజ్జి, హ్యాండ్ వాష్ చేసుకుని. సో ముందుగా చికెన్ తెచ్చుకోవాలి, కడుక్కోవాలి. అండ్ కొంచెం ఉల్లిపాయలు ఒక 2 కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఐ యూస్ గీ, యాక్చువల్లీ మంచి గీ యూజ్ చేస్తాను. అండ్ గీ అనిపిస్తున్నా, పిచ్చి నెయ్యిలు వాడకండి, మార్కెట్లో మస్తు కల్తీలు దొరుకుతాయి. అండ్ మంచి ఇది అయితే కింద ట్రై చేస్తాను, చెక్ ఇట్ అవుట్. మంచి నెయ్యి. ఏంటిది? నెయ్యి. ఏంటిది చెప్పిది? అవును, ఏంటిది? నెయ్యి. ఓయ్ నై
నెయ్యి వేద్దాం, ఫస్ట్ పొయ్యి వెలిగిద్దాం. అండ్ గైస్ మేక్ షూర్ దట్ ఇట్లాంటిది మంచి స్టెయిన్లెస్ స్టీల్, హెవీ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది ఇది. ఇట్లాంటివి యూజ్ చేసి ఏంటంటే హీట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ లాంగ్ డ్యూరబిలిటీ కూడా చాలా వస్తుంది. ఇది కొన్ని యాక్చువల్లీ 3 years 4 years 3 years పైన అయిపోయింది. చాలా బాగుంటుంది ప్యాన్ అయితే. కావాలా లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తుంది. అట్లీస్ట్ ఒక 3 కేజీలు ఉంటుంది, పైన 3 కేజీలు ఉంటుంది. ఇది మొయ్యలేం, అంత బరువు ఉంటుంది. ముందుగా పొయ్యి వెలిగించుకొని నెయ్యి అందులో పోసుకొని ఓకే, నెయ్యి కొంచెం ఎక్కువనే వేస్తాను, బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత కొన్ని మసాలాలు వేసుకొని చెప్తాను ఏంటేంటో. ఫస్ట్ కొన్ని ఇవి ఆకులు వేసుకోవాలి అండ్ ఒరిజినల్ దాల్చిన చెక్క వేసుకోవాలి, మిరియాలు కొన్ని, ఒక స్టార్ పువ్వు, 2-3 ఇలాచి, 2-3 లవంగాలు, కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చిలు బెండకాయలా ఉంది. ఇంకొకటి దగ్గర పెట్టి మళ్ళీ వస్తుంది. పసుపు, అల్లం పేస్ట్ వేసి ఇప్పుడు అప్పుడు పసుపు, తర్వాత మంచిగా ఫ్రెష్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకోండి. నేను కొంచెం ఎక్కువనే వేస్తాను అల్లం పేస్ట్. ఐ లైక్ ఇట్. అల్లం పేస్ట్, అల్లం వాసన ఇట్లా వస్తుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇచ్చినాడు కొడుకు. ఏంట్రా ఏం కావాలి వాసన చూడు, తినేది కాదు ఇది, తిన్నా నోరు చాపుతున్నాడు. ఒక 2 టమాటాలు తీసుకోండి, ఇట్లా 4, ఒక 2 టమాటాలు తీసుకొని హాఫ్ కట్ చేసి ఆడొకటి ఈడొకటి 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 ఇట్లా పెట్టేస్తా. బాగా ఉడికిన తర్వాత పొట్టు తీసేస్తా అంతే. ఇప్పుడు ఇందులో నేను కారము, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేస్తాను. ధనియాల పొడి, ఇది గరం మసాలా. కారం అయితే ఐ యూజ్ ఓన్లీ కేన్ పెప్పర్ అండి, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ది హెల్త్ యాక్చువల్లీ. కారము, టమాటోస్ ఇట్లా పొట్టు వస్తుంది కదా, పొట్టు తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఫుల్ మరిగించుకోండి, మూత పెట్టేసి. నిమ్మకాయ, ఒక ఫుల్ నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసేసుకొని మళ్ళా మగ్గించుకోవాలి. ఓకే, ఇట్స్ కుకింగ్. ఆల్మోస్ట్ డన్. ఇంకా కొత్తిమీర వేస్తే అయిపోతుంది. ఇంకా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి, నేను మర్చిపోయాను. అండ్ ఆల్సో పెప్పర్ పౌడర్. నోరు ఊరుతుందా కన్నా? బాగుందా? ఏంటిది అది? ఏంటిది ఇది? వాట్ ఈస్ దిస్? చికెన్. చెప్పు ఏంటి? చికెన్. ఓకే, అద్దరిపోయింది. ప్లేట్లు పట్టుకెళ్ళి ఆడబెట్టిపో, సోఫా దగ్గర పెట్టిపో. వాటర్ బాటిల్ పెట్టిపో, ఆడబెట్టిపో వాటర్ బాటిల్. ఏయ్ నాకు ఆడ తినే దగ్గర పెట్టిపో, ప్లేట్ల దగ్గర పెట్టిపో. గో ఆడబెట్టు, పుట్టిద్దే ఇక్కడ కింద. ఓకే కూర్చో, మమ్మీ వస్తుంది ఇంకా. ఓకే వచ్చేస్తున్నా విహాన్. దూరం నాన్న, కాలుతున్నా, మస్తు బరువు ఉంది టైం ఇది. ఓకే రైట్. హ్యాపీ ఉంటుందో బుజ్జిగా ఇంక ఇట్లా కూర్చొని తింటే. ఇంత లేట్ అయినా ఆగింది పాపం వాడు. మస్తు అయ్యి టైం అయింది. ఏంటో నేను ఎప్పుడు చికెన్ చేసిన టేస్ట్ అద్భుతంగా వచ్చేస్తుంది. ఏంటో మరి కొంతమంది హ్యాండ్స్లో ఆ మ్యాజిక్ ఉంటుంది కదా. లక్కీ మీ. ఓహో నో లక్కీ ప్రసన్న. అండ్ విహాన్ గారు చూడండి, లొట్టలు వేసుకుంటూ తింటుండు.
చివరి మెతుకు వరకు కూడా. అండ్ వాడి హీటింగ్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. చూడండి ఎంత పద్ధతిగా తింటున్నాడు, ఎంత పర్ఫెక్ట్గా తింటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. And thank you so much for being part of our journey. See you in the next video. Bye-bye.